మేము ఎలా గెలవాలి అన్నది మానేసి ఎదురోళ్ళు ఎలా కూలాలి అన్నది ఆలోచించడం కాంగ్రెస్ పార్టీ మానేస్తే బెటర్ ఏమో. త్వరలో ఎన్డీఏ సర్కార్ కూడడం ఖాయం. ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రయత్నం చేయండి, కూల్చండి. ఒకనాడు వాస్తవంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి ఉంటే కంట్రోల్ ఉండేది కాదేమో. ఎందుకంటే క్రిందసారి ఒక అహం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీలో. ఎవరిని పట్టించుకోవడం మానేశారు, కార్యకర్తల్ని, ఇదే నాయకుల్ని. రాష్ట్ర స్థాయి నాయకత్వం వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ తరహాలోనే హైకమాండ్ పాలిటిక్స్ వైపుకి వెళ్ళిపోయారు. ఆ హైకమాండ్ పాలిటిక్సే ఇప్పుడు దెబ్బతీసింది. ఉత్తరప్రదేశ్లో యోగికి ఫ్రీడమ్ ఇవ్వలేదు, అదే సందర్భంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆ ఫ్రీడమ్ ఇవ్వని ఫలితం మహారాష్ట్రలో ఫ్రీడమ్ ఇవ్వలేదు. అంతా అధినాయకత్వం, అధిష్టానం అన్నటువంటి రూట్లో సాగింది. దాని పర్యవసానం దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మళ్ళీ ఆ విధమైనటువంటి పని చేస్తారేమో చూడాలి, లేకపోతే అది ఎదురుదెబ్బ ఖాయం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా సింపతి లేదు. ఎందుకని? వరుసగా 2 సార్లు గెలిచింది కాబట్టి. గతంలో ఒకసారి కాంగ్రెస్ గుర్తెచ్చుకోవాల్సింది ఏంటంటే వాజ్పేయి సర్కార్ని ఇట్లాగే 13 రోజులకే దించి ఒక కూటమిని ఎక్కించారు. దాని ఫలితం రెండోసారి వాజ్పేయి సర్కార్కి మళ్ళీ ఎక్కువ సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు 98లో.